ఉల్లిపాయతో ఈ విధంగా చేయండి. ఇంట్లో ఒక దోమ గాని, చీమ గాని, బొద్దింకలు, ఎలుకలు ఏవి ఉండవండి. సో, ఇవి చూడ్డానికి చిన్నవే అయినప్పటికీ వీటి వల్ల కలిగేటువంటి నష్టం అంతా ఇంతా కాదు. మన కిచెన్‌లో అందుబాటుగా ఉన్నటువంటి ఉల్లిపాయతో ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో చీమలు కానీ, దోమలు కానీ, బొద్దింకలు కానీ, ఎలకలు కానీ అస్సలు ఉండనే ఉండవు. ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని పైన గుంటలాగా చేసుకోవాలండి. అలాగే కింద కూడా కొద్దిగంత కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మనము నిలబెట్టినప్పుడు నిలబడుకోవాలి కదండీ! సో, కింద కొద్దిగంత ఫ్లాట్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన గుంటలాగా చేసుకోవాలండి. పైన ఉన్నటువంటి పొట్టు తీయనవసరం లేదు. ఇక ఇందులోకి కొద్దిగని లవంగాలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది కాబట్టి దోమలు, చీమలు, బొద్దింకలు ఇవన్నీ కూడా ఇంట్లో నుండి పారిపోతాయి. అలాగే ఇందులోకి కొద్దిగని లవంగాలు తీసుకోవాలండి. లవంగాల నుంచి వచ్చేటువంటి ఆ ఘాటైనటువంటి స్మెల్ అంటే దోమలకు, చీమలకు, బొద్దింకలకు అస్సలు పడదండి. ఒక 5, 6 లవంగాలు ఇందులోనే వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను కూడా వేసుకోవాలండి. ఈ కర్పూరం నుంచి వచ్చేటువంటి స్మెల్ కూడా వీటికి అస్సలు పడదు. సో, ఇంట్లో మంచి సువాసన వస్తుందండి ఇవన్నీ కూడా వేయడం వల్ల. మనకు మంచిది. అలాగే క్రిమి కీటకాలకు అస్సలు పడదండి ఈ స్మెల్ అంటే. లవంగాలు అలాగే ఈ కర్పూరాన్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంపేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకునేది నెల రోజుల వరకు వస్తుంది. కానీ అంత అవసరం లేదండి. 1, 2 రోజుల్లోనే ఇవన్నీ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో, ఇదంతా మనం కావాలంటే ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఉల్లిపాయలోకి కొద్దిగంత ఈ విధంగా వేసుకోవాలండి. ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి దోమలు, బల్లులు, బొద్దింకలు ఇవన్నీ అనుకున్నట్లయితే మనం ప్రతిరోజు రాత్రి ఈ దీపాన్ని వెలిగించుకున్నా కూడా పర్లేదండి. ఇందులోకి సేమ్ మనం దీపం వెలిగించేటప్పుడు ఒత్తు ఏ విధంగా పెడతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఒత్తి ఏర్పాటు చేసుకోవాలండి. ఇక ఇందులోకి వేప నూనె తీసుకుంటే మరీ మంచిదండి. ఆ వేప నూనె నుంచి వచ్చేటువంటి స్మెల్ క్రిమి కీటకాలను పారిపోయేలాగా చేస్తుంది. సో, ఒకవేళ లేదు వేప నూనె అనుకున్నట్లయితే ఆముదం తీసుకోవచ్చు. లేదంటే ఆవాల నూనె తీసుకోవచ్చు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదంటే మనం దీపానికి వాడతాం కదండీ ప్రతిరోజు దీపం వెలిగించుకోవడానికి ఆ నూనె అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా వేప నూనె తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న బాటిల్స్‌లో కూడా మనకు అందుబాటుగా ఉంటుంది. మెడికల్ స్టోర్స్‌లో, ఆయుర్వేదిక్ షాపుల్లో అలాగే కిరాణా షాపుల్లో ఉంటుంది. సో, వేప నూనె వల్ల ఫలితం అనేది మరింత అద్భుతంగా ఉంటుంది. ఇక ఇందులోని కొద్దిగంత ఆయిల్‌ని కూడా వేసిన తర్వాత ఈ విధంగా దీపం అనేది పెట్టేసుకోవాలి. ఈ దీపాన్ని ముఖ్యంగా 6-6:30 సమయంలో పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ టైంలోనే దోమలు అనేవి ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, డోర్స్ క్లోజ్ చేయకముందే ఈ విధంగా దీపాన్ని మనము ఒక సైడ్ పెట్టేసామంటే ఈ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ స్మెల్ వల్ల ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా పోతాయి. ప్రతి రూమ్‌లో మూలన కొద్దిసేపు పెట్టేసేయండి. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి లేదంటే 1 లేదా 2 సార్లైనా ఉల్లిపాయ దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడాను పోతాయి. ఇంకా ఇలాంటి యూస్‌ఫుల్ టిప్స్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రూమ్‌లోనూ మూలన కొద్దిసేపు పెట్టేసేయండి. సో, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి దోమలు, పురుగులు, బొద్దింకలు, చీమలు, బల్లులు అన్నీ కూడా పోతాయి. మరో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.